ఈ యొక్క ఉదయవేళ తమకిష్టమైనట్లు సుఖించుట, తమకిష్టమైనట్లు సుఖించుట అను వర్తమానము మనం నేర్చుకుందాం. నీవు పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. చూడండి, గత వారం కూడా మనం చూసాం, చాలామంది ఈ లోకములో సుఖముగా నిద్రించని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క విచారములను బట్టి, ఆ సమస్యలను బట్టి, ఆ ఒడిదుడుకులను బట్టి, వీటన్నిటిని బట్టి సుఖముగా నిద్రించని వారు ఎంతమందో ఉన్నారు ఈ లోకంలో. మనం అనుకుంటుంటాం ధనం ఉండడం వలన, లేకపోతే ధనవంతులు, కోటీశ్వరులు, డబ్బున్న వాళ్ళు, వాళ్ళకేం బాగా చాలా సుఖంగా నిద్రపోతూ ఉంటారు అనుకుంటారు. కానీ వాళ్ళకి సరిగా నిద్ర ఉండదు. ఎందుకంటే ఈ లక్షల రూపాయలు ఖరీచేటువంటి, లేకపోతే కోట్ల రూపాయలు ఖరీచేసేటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలు జీవిస్తూ, ఖరీదైన వస్త్రాలు ధరించుకుంటూ, ఖరీదైనటువంటి కారుల్లో తిరుగుతూ, ఆ యొక్క ఖరీదైనటువంటి జీవితాన్ని, అంటే ప్రతిదీ కూడా లక్షలు వేలు వెచ్చించి కొంటూ ఉంటుంటారు. ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఎంత డబ్బు అయినా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ చేతులకు ఆ బంగారము, ఆ యొక్క వేళ్ళకి బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఆ మెడలో ఏదో బంగారం వేసుకొని, చక్కగా ఆ ముఖానికి అవి రాసుకొని చాలా నీట్గా చాలా చక్కగా కనబడుతూ ఉంటే, ఆ వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు అవి చాలా గొప్పగా కనపడుతూ ఉంటాయి. మీకు అర్థమైందా? విశాలవంతమైనటువంటి ముందు మంచి ప్లేసు, మంచి చెట్లు, పూల చెట్లు, వాళ్ళ ఇంట్లో మంచి మంచి పక్షులు లేకపోతే జంతువులు ఏవో ఉంటాయి, పెంచుకుంటూ ఉంటారు. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ధనవంతుడు మనం అనుకుంటుంటాం, ఆ ధనవంతుడికి ఏమి చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, నాకు డబ్బు ఉంటే నేను కూడా అలా చక్కగా ఆ ఉయ్యాలలో కూర్చొని అలా ఊగుతూ చాలా సుఖంగా జీవిస్తానని నువ్వు అనుకుంటుంటావు. కానీ వాళ్ళకి ఏముండదు చెప్పండి? నిద్ర ఉండదు, సరైన నిద్ర ఉండదు. కానీ ఇక్కడ ఈ జ్ఞానాన్ని భద్రము చేసుకునే వ్యక్తి, ఈ జ్ఞానము కలిగిన వాడు సుఖముగా నిద్రిస్తుంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటంటే అతడి మనస్సు సమాధానము కలిగి ఉంటుంది, కాబట్టి నెమ్మదిగా ఉంటుంది. కానీ సుఖభోగాలు అనిపించేటువంటి ధనవంతుని యొక్క మనసు చాలా దోషారోపణ చేస్తూ ఉంటుంది అతడి హృదయాన్ని. అతడు చేసినటువంటి పాప పనులను బట్టి, అతడి యొక్క ఆశలను బట్టి, లోకాశలన్నిటిని బట్టి, ఆ యొక్క వ్యాపారంలో ఎంత రావాలి అక్కడ అది కొనాలి ఇది కొనాలి, అవన్నీ నెరవేరకపోతే, లేకపోతే అధికారాల కోసం వాటి కోసం అవన్నీ కనుక దొరకకపోతే, వాటన్నిటి కోసం వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనసులో బాధపడిపోతూ ఉంటారు. వీటన్నిటి కోసం, ఈ లోక సంబంధమైన వాటి కోసం ఏం చేస్తున్నారు చెప్పండి? మనసులో బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళకి నెమ్మది ఉండదు. పైకి వాళ్ళు సుఖంగా కనబడతారు నీకు, కానీ నిజంగా ఎందుకంటే వాళ్ళకి ఎందుకు సుఖం ఉండదంటే నెమ్మది లేదు వాళ్ళకి, నెమ్మది దొరకదు వాళ్ళకి, అంటే సమాధానం లేదు వాళ్ళకి. కానీ నీకైనట్లయితే సమాధానం ఉంది, అంటే ఒక జ్ఞానం ఉంది. ఇప్పుడు నీవు ఉన్నావు, ఏదో ఒక వాక్యానికి విరోధంగా నడిచావు, విగ్రహారాధన చేసావు, లేకపోతే నీ వాక్యాన్ని విరోధంగా జీవించావు. ఇప్పుడు నీ వాక్యం దగ్గరికి రాగానే నీకు మంచేదో చెడేదో తెలిసింది. ఓహో, ఈయనే రక్షకుడు, ఈ నామములోనే మనకు పాప క్షమాపణ కలుగుతుంది, ఈ యొక్క విగ్రహాల వలన, ఈ బొమ్మల వలన కలగదు అని నువ్వు తెలుసుకొని ఇప్పుడు నువ్వేం చేసావనంటే ఆయన్ని అంగీకరించడం ద్వారా నీకు ఆయనకి మధ్య ఏం దొరికింది చెప్పండి? సమాధానం దొరికింది. ఆయన నామస్కారం. హల్లెలూయా. అలాగా నీ పాపానికి సమాధానం ఎక్కడుంది? ఆయన సన్నిధిలో ఉంది. చూడండి, మీరు ఒకసారి 1వ యోహాను మీరు చదవండి. 1వ యోహాను
చూడమ్మా 1 యోహాను 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 20వ వచనం అమ్మా. సర్వశక్తిమంతుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. పిల్లారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల సర్వశక్తిమంతుని ఎదుట ధైర్యము గలవారుగుదుము. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత కూడా చదవండము. మరియు మనం ఆయన ఆజ్ఞలను కైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన నామనిస్తాడు. మనం ఏమడిగినా ఆయన వలన మనకి దొరుకుతాయి. కాబట్టి అందుకనే మన హృదయము ఈ దోషారోపణ చేసినప్పుడు, మన హృదయం దోషారోపణ చేసినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆ యొక్క దోషానికి సంబంధించినటువంటి ఆ యొక్క సమాధానాన్ని ఆయన ఇస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు 2వ రాకడలో ఉన్నాం, సెకండ్ కమింగ్లో ఉన్నాం. ఈ సెకండ్ కమింగ్లో నీవు ఉగ్రత భూమి మీదకు రాబోతా ఉంది. ఆ భయం విడిచిపెట్టబడతానే భయం నీలో ఉందనుకోండి. ఆయన సన్నిధికి వచ్చి వాక్యం విన్నప్పుడు, ఆ వాక్య ప్రకారంగా నడిచినప్పుడు నీకేం దొరుకుతుంది చెప్పండి? ఆ భయం పోద్ది. అప్పుడు హృదయంలో ఏమొస్తుంది చెప్పండి? సమాధానం వచ్చేస్తా. ఆయన నామనిస్తాడు. నెమ్మది వచ్చేస్తుంది, నెమ్మది దొరుకుతుంది. అందువల్ల ఆ మనసు నెమ్మదిగా ఉండడమే దానికంటే సుఖం మరొకటి లేదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ మనసు నెమ్మది కలిగిన వ్యక్తి గడ్డి మీద పడుకున్నా కానీ, రాళ్ళ మీద పడుకున్నా కానీ, చాప మీద పడుకున్నా కానీ, పాకలో పడుకున్నా కానీ, ఎక్కడ పడుకున్నా కానీ సుఖముగా నిద్రిస్తుంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అతడు హృదయము దోషారోపణ లేదు, సమ్మతిపరుచుకుంటాడు, సమాధాన పడతాడు. ఏదైనా హృదయం దోషారోపణ చేసినప్పుడు ఆయన దగ్గర ఒప్పుకొని దాన్ని సరిచేసుకొని సమాధానం పొందుతాడు. కాబట్టి అతడు హృదయము దోషారోపణ చేయదు. అందుకని బైబిల్లో మనకి లాజరు అలాగే పరిసయ్యుడు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ లాజరుకి పరిసయ్యుడికి ఉన్న తేడా ఏంటంటే, లాజరేమో ఆయన జ్ఞానం బట్టి నడుస్తూ, ఆ జ్ఞానం ఏమిటంటే ఆయనతో సమాధాన పడడమే. ఆయన వాక్య విరోధమైన దాన్ని విడిచిపెట్టి ఆయన వాక్యం నెరవేర్చేటువంటి వాడు జ్ఞానం కలిగిన వాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అలా నెరవేర్చడం వల్ల నీకేమొస్తుంది చెప్పండి? సమాధానం వస్తుంది. కాబట్టి అక్కడ ఆ బైబిల్లో ఆ లాజరు అతడు పేదవాడైనప్పటికీ కూడా, అతడు దరిద్రుడైనప్పటికీ కూడా, కానీ అతని మనసులో ఏమున్నది చెప్పండి? సమాధానం ఉన్నది. అందరూ అతను చూసి అనుకుంటున్నారు ఇతనికి సుఖభోగాలు ఏమీ లేవు, సుఖ జీవితం ఏమీ లేదు అనుకుంటున్నారు. కానీ అతడు సుఖం ఎక్కడ పొందుతున్నాడు చెప్పండి? హృదయములో ఉంది. ఆయన నామనిస్తాడు. అందుకనే హృదయములో వాక్యాన్ని లేకపోతే ఆ జ్ఞానాన్ని భద్రపరచుకోవడం వలన ఆ నెమ్మది అనేది వస్తుంది, ఆ సమాధానం అనేది వస్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే చూడండి, మనము లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో, ధనవంతుడు ఒకడుండెను. అతడు ఓదారంగు బట్టలను, సన్నపు నార బట్టలను, నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. చూడండి, ధనవంతుడు ఒకడుండెను. అతడు ఓదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా చాలా బహుగా సుఖపడుతూ ఉండేవాడు. అంటే మంచి వస్త్రాలు వేసుకొని అతడికి ఏ లోటు లేదు,
చక్కగా అన్ని రకాలుగా కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి అతడికి, చక్కగా సుఖపడతా ఉన్నాడు. లాజరును ఒక దరిద్రుడినను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి. చూడండి ఎక్కడున్నాడంటే అతడు కురుపులతో నిండినవాడు, అతడు దరిద్రుడు, డబ్బులు లేవు, ధనము లేదు, కానీ దరిద్రుడు. కానీ దాని తగ్గట్టే శరీరం అంతా కూడా కురుపులు, ఆ కురుపుల మీద ఏ యొక్క ఈగలు వాళ్తూ ఉండొచ్చు. ఏమండి, అతడి దగ్గర నుండి ఒక దుర్వాసన వస్తూ ఉండొచ్చు, ఆ కురుపులను బట్టి ఆ చీము గారుతూ ఉండొచ్చు. ఆ విధమైన పరిస్థితిలో ఉన్నాడు అతడు ఇంకా కురుపులతో నిండిన వాడై అతడు ఎక్కడున్నాడు చెప్పండి. మనకి ఈ రోజున ఏదైనా చిన్న అపార్ట్మెంటో లేకపోతే ఏదైనా మీకు చిన్న ఇల్లు ఒకటి ఉన్నాయి, కానీ అతడికి అది కూడా లేదు. అతడు ధనవంతుని యొక్క ఇంట వాకిట పడి ఉంటున్నాడు. చూడండి, ధనవంతుని యొక్క ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోనెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను, ఆ చీవును నాకేసాయి. ఆ రక్తము చీము కారుతా ఉంటాయి ఆ కురుపుల్లో. కుక్కలు వచ్చేసి అతడు అక్కడ కూర్చొని ఉంటే ఆ కుక్కలు వచ్చేసి అతడి యొక్క చర్మాన్ని, ఆ కురుపులని నాకేసాయి. ఆ ధనవంతుడు తినగా మిగిలిపోయి పడవేసేటువంటి ఆ రొట్టె ముక్కలు తింటూ ఉండేవాడు. ఎంత దరిద్రుడో మనం చూస్తూ ఉన్నాం. కానీ అతడికి ఏ సుఖభోగాలు లేకపోవచ్చు లోకంలో. బాగా అతడు శ్రమ పడుతూ ఉండవచ్చు, ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండవచ్చు, కానీ మనసులో మాత్రము అతడికి సుఖమున్నది. ఆయన నామమునిస్తాం. సుఖముగా నిద్రిస్తూ ఉన్నాడు అంటే ఏ కలత లేకుండా ధైర్యంగా నిద్రిస్తున్నాడు. ఏదో భయం ఒక వ్యక్తి భయం కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ భయం కలిగిన వ్యక్తి సరిగా నిద్రపోలేడు, భయపడుతూ ఉంటాడు. కొంతమంది ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళకి చాలా ఫ్యాక్టరీలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే భయపడిపోతూ ఉంటారు. అదేమైపోద్దు, ఇదేమైపోద్దు, అది వాళ్ళు పట్టుకుపోతారేమో, ఇది వీళ్ళు పట్టుకుపోతారేమో. మీకు అర్థమైందా? వాటన్నిటి మీద ఆశలు కలిగి ఉండి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాటి మీద మనసు కలిగి ఉండి వాటి గురించి ఆలోచిస్తూ భయపడుతూ అవి నాకు దక్కవేమో అని ఆశలు కలిగి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ భూ సంబంధమైన వాటి కోసము ఆశలు కలిగి, ఆ భయం కలిగి ఎక్కడ శత్రువులు పట్టుకుపోతారో, ఎక్కడ దుష్టులు పట్టుకుపోతారో అని భయపడుతూ వాళ్ళు ఏం చేస్తుంటారండి, సరైన నిద్రపోకుండా ఉంటారు. వాళ్ళకి ఏమిటి చెప్పడం, భయాన్ని బట్టి లోపల నిద్ర ఉండదు ఆ ధనవంతుడికి. ఆ ధనమును బట్టి ఆ బ్యాంకులు ఎప్పుడు మూసేస్తారో ఏమో. పలానోళ్ళకి కొన్ని లక్షల రూపాయలు అప్పిచ్చాను, అవి ఇస్తారు, తిరిగి ఇస్తారో ఎవరు, ఏమవుతాయో ఈ లోక సంబంధమైన వాటిని కలిగి ఉన్నాడు కాబట్టి వాటిని బట్టి అతడు ఎలా ఉన్నాడు చెప్పండి, మనసులో నెమ్మది లేదు అతడు ధనవంతుడికి. ఆ ధనవంతుడు ఎవరు? ఆ పరిసయుడు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ రోజుల్లో క్రైస్తవ ధనవంతులు కూడా అలాగే ఉన్నారు. మీరు అనుకోవచ్చు సతీష్ కుమార్కి ఏంటి సూపరం, చాలా బాగా ధనం ఉంది. జాన్ వెస్లీకి ఏంటి, అబ్బా ఆయన కోట్లు ఏంటి, వాళ్ళ డ్రెస్ ఏంటి, వాళ్ళ కారులేంటి, అబ్బో వాళ్ళ పెద్ద చర్చీలేంటి, కోట్లాది రూపాయలు విలువ చేసి ఆరాధనా స్థలాలు, ఆ మందిరాలు, అబ్బో ఏంటి అని మీరు అనుకుని ఉంటారు. కానీ వాళ్ళకి ఏముండదు చెప్పండి, మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి సుఖం ఉండదు. వాళ్ళకి పైకి సుఖ భోగాలతో నడుస్తున్న వాళ్ళకి కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళు రాత్రులు నిద్ర పట్టక నిద్ర మాత్రలు మింగుతూ ఉంటారు. చాలామంది నిద్ర మాత్రకు బానిసలైపోయి ఉంటారు, ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆశలను బట్టి, వాళ్ళ దురాశలను బట్టి ధనవంతులైపోవాలని, ఆస్తిపరులైపోవాలని వాళ్ళ ఆశలతో చేస్తుంటారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా వాళ్ళు ధనవంతులు కావాలని ఆశతోనే వాళ్ళు చేస్తూ ఉంటారు. డబ్బున్న వాళ్ళం అయిపోవాలని ఆశలతోనే వాళ్ళు నిద్రలేసిన దగ్గర నుండి ప్రయాసపడుతూ ఉంటారు లోకంలో. ఈ యొక్క మత్స్యాక వాళ్ళు కావచ్చు, అన్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా. అందువల్ల ఈ లోక ఆశీర్వాదాన్ని చూసుకొని సర్వశక్తిమంతుడు మనల్ని బహుగా దీవించాడు అనుకుంటుంటారు. కానీ లాజరైనట్లయితే ఈ దీని కొరకు ప్రాకులాడలేదు, భూ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడలేడు.
ప్రాకులాడలేదు. ధనవంతుడు కావాలని ఆపేక్ష లేదు, ఆస్తిపరుడు కావాలని ఆపేక్ష లేదు. వాళ్ళై నాకు వచ్చి పడిపోతే బాగుండు, వీళ్ళై నాకు వచ్చి పడిపోతే బాగుండు, నేను ధనవంతుడైపోతాను అని అక్రమాలు, అన్యాయాలు, మోసాలు చేసి వాళ్ళను చంపి వీళ్ళను చంపి ఏదే విధంగా పైకి ఎదిగి ఆస్తిపరులైపోయి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలనే ఆశలు ఈ యొక్క లాజరుకి లేవు. అతడు ఉన్నదానితో ఏది ఉంటే ఆ ధనవంతుని ఇంట వాకిట పడ ఏది ఉంటే దాన్ని తింటూ భుజిస్తూ ఒక సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? అందుకనే ఇక్కడ ఆ యొక్క లాజరు నెమ్మదిగా సుఖముగా నిద్రిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను జ్ఞానము కలిగిన వాడు. అందుకనే జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే భూమి మీద కూర్చుకుంటూ ఉంటాడు, భూమి మీద సంపాదించుకుంటూ ఉంటాడు, భూమి మీద ధనవంతుడిని కావాలని ఆపేక్షతో ఉంటాడు. కానీ ఈ యొక్క లాజరు మనసు అలాంటిది కాదు. పైన కూర్చుకోవడం, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, పైన. అందుకనే చూడండి ఆయన ఏం చెప్పాడనంటే, నీవు కలిగి ఉన్నది అమ్మి పేదలకి ఇమ్ము, అప్పుడు నీవు పరలోకమందు నువ్వు ధనవంతుడు అవుతావు అని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడైనట్లయితే అలాంటి ఏమి చేయలా. ధనవంతుడు ఇంకా వాళ్ళను మోసం చేసి వీళ్ళను మోసం చేసి ఆ రాజకీయాల్లో వీటిల్లో ఉండి ఆడు అలా ఎదిగిపోయాడు. కానీ ధనవంతుడుగా పేరు తెచ్చుకున్నాడు ఆ పరిసయుడు. కానీ లాజరు అయినట్లయితే ఏం చేశాడు చెప్పండి? ఆ లాజరు పరలోకములో కూర్చుకున్నాడు. ఆయన హల్లెలూయా. భూమి మీద అతడు దరిద్రుడిగా కనబడుతూ ఉన్నాడు, కానీ అందుకని అతడు హృదయం ఎక్కడుందంటే పైన ఉంది. ఆయన అతడు చేసినటువంటి కార్యములకు, అతడు చేసిన ఆ యొక్క పరిచర్యలకు, అతడు చేసిన ప్రార్థనలకు, అతడు చేసిన ధర్మ కార్యాలకి, ఆ యొక్క కొర్నేలియు వలె అతడు చేసిన ధర్మ కార్యాలకి, వీటన్నిటికీ కూడా అవన్నీ కూడా ఆయన సన్నిధికి చేరాయి. కాబట్టి ఆ ప్రతిఫలం కోసము దాని మీద నేను ఆయన కోసం ఇలాగా ప్రయాసపడుతున్నాను, శ్రమ పడుతున్నాను కనుక నాకు గొప్ప బహుమానం దొరుకుతుంది. నేను ఆ విధంగా ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాను కనుక నాకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది, నేను ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటానని దాని మీద మనసు కలిగి ఉన్నాడు లాజరు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పరిచర్య అయినట్లయితే భూ సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉన్నాడు, భూమి మీద వాటిని కూర్చుకొని ఉన్నాడు. అందుకని ఎప్పుడు చూసినా ఆ బ్యాంకుల మీద మనసు. మీకు అర్థమైందా? లేకపోతే ఆ పొలాల మీదే ఆ మనసు, ఆ యొక్క తోటల మీదే ఆ మనసు, లేకపోతే ఆ చెరుకు తోటల మీదే ఆ మనసు, లేకపోతే ఆ కొబ్బరి తోటలు ఉంటే ఆ కొబ్బరి తోటల మీదే మనసు, దాని మీదే, వాటి మీదే. అవే ఉన్నాయి వాడి హృదయంలో, అవే ఉన్నాయి అతడి యొక్క హృదయంలో. అతడు హృదయం అంతా అవి నిండిపోయి ఉన్నాయి. మీకు అర్థమైందండి? కానీ లాజరు హృదయంలో ఆత్మ సంబంధన నాశనము లేనటువంటి, చెదబట్టనటువంటి, పాడవనటువంటి అక్షయమైన దాని మీద, కలగబో బహుమానం మీద మోషే దృష్టి ఉంచాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇతడు మనస్సు నెమ్మదిగా ఉంది, అందువల్ల అతడు ఏ భయం లేకుండా నిద్రిస్తూ ఉన్నాడు. అలాగే నిద్రిస్తున్నాడు. పాస్టర్ గారు చెప్పాడు సుఖంగా నిద్రపోమని అని చెప్పి గంటల తరబడి నిద్రపోవడం కాదు, అలాగ మంచానికి అతుక్కుపోయి ఉండడం కాదు. అంటే ఏ భయం, అప్పుడు మనిషి శరీరంలో ఉన్నాం కాబట్టి కొంత విశ్రాంతి అవసరం. ఆ విశ్రాంతికి పొందేటప్పుడు అంటే ఆ నిద్రపోయే కాసేపు కూడా ఏ భయం లేకుండా నిద్రపోతాం. పాడు పనులు చేసేవాడికి ఏమవుతుంది చెప్పండి? రౌడీలు ఉంటారు, వాళ్ళకి నిద్ర పట్టదు. మనం అనుకుంటాం కండలు తిరిగి మీసాల మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు చాలామంది, కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. కారణం ఏంటి? ఏ పోలీసులు ఎప్పుడు వస్తారు, ఎవరు ఎక్కడ పుట్టుకుంటారు, ఎవరు ఏం చేస్తారు. అలాగే ధనము కలిగిన వ్యక్తికి కూడా నిద్ర ఉండదు. ఎవడన్నా వస్తాడేమో, ఎప్పుడన్నా వస్తాడేమో, ఏదైనా నేను నా దగ్గర ధనం ఉందని ఏదన్నా నన్ను కొట్టేసి పట్టుకుపోతారేమో, ఇలాగేమో వాడు భయపడుతూ ఉంటాడు లోక సంబంధం వాటి గురించి.
వీటన్నిటి గురించి వాడు ఏమైపోతుంటాడు చెప్పండి? భయపడుతూ ఉంటాడు అన్నమాట. కానీ నిజమైనటువంటి వ్యక్తి ఏం చేస్తుంటాడు అంటే, లాజరు ఎలా ఉంటాడంటే ఏ భయం లేదు, ఆయన నమ్మకం. ఎందుకంటే అతడు భూమి మీద ఏదీ లేదు కాబట్టి, భూమి మీద ఏది కూడా నాదని అనుకోవడం లేదు కాబట్టి, ఏది కూడా, అందుకనే భూమి మీద ఏది కూడా తమదిగా అన్నట్టుగా. అందుకని ఈ లోకంలో ఇంకేమీ తేలేదు, ఈ లోకం నుండి మనం ఏమి తీసుకొని వెళ్ళలేము. అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి పొందిందుము, ఆయన నామనిస్తాడు. లాజరు ఆ విధంగా తృప్తి పొంది ఉన్నాడు, ఉన్నదాంతో సంతృప్తి పొంది ఉన్నాడు, ఉన్నదానితోటి సంతృప్తి పొంది జీవిస్తూ ఉన్నాడు. కానీ పరిసయ్యుడికైతే సంతృప్తి లేదు. ఎప్పుడు చూసినా కానీ అది లేదే, ఇది లేదే, ఇది లేదే, అది లేదని అసంతృప్తితో ఈ లోక సంబంధమైన వాటి కోసమై ఇంకా డబ్బు సంపాదించాలి, వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించారు, వీళ్ళు ఎక్కువ సంపాదించారు, వాళ్ళ మీద పోటీ, వీళ్ళ మీద పోటీ. ఈ సంవత్సరం నేను ఇంత సంపాదించాలి, ఆ సంవత్సరం అంత సంపాదించాలా. మీకు అర్థమైందా? అందుకనే పరలోకం రానోడికి ఏం చేస్తాడంటే ఆయన, వాడు వాడికి భూమి మీద ప్రతిఫలం ఇచ్చేస్తాడు. ఆయన లోక సంబంధం ఇస్తాడు, శ్రమను కూడా ఇచ్చేస్తాడు. మీకు అర్థమైందా? పరలోకం రానోడు, పరలోకం వచ్చే వారికి ఈ భూమి మీద శ్రమలు ఉంటాయి, ప్రతిఫలం పైన ఉంటుంది. ఆయన నమస్తే, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, అతడు కురుపులతో ఉన్నాడు, దరిద్రుడుగా ఉన్నాడు, కానీ అతడు మా జ్ఞానము కలిగిన వాడు కాబట్టి, అందుకని సమస్తము కూడా ఆయన కోసమే, ఆయన బిడ్డల కోసమే, సమాజం కోసమే సమస్తము చేశారు. ఆయన తన కోసము కాదు. మెస్సీ ప్రేమ ఎలాంటి చెప్పండి? ఈ లోకములు ఎవరైనా ఏదైనా చేసుకుంటే తమ కోసం చేసుకుంటారు, తమ కోసం కొనుక్కుంటారు, తమ కోసము నాటుకుంటారు, తమ కోసం కోసుకుంటారు, తమ కోసం కట్టుకుంటారు, తమ కోసం దాచుకుంటుంటారు, తమ కోసం అన్నీ చేసుకుంటూ ఉంటారు. అది ప్రేమబద్ధం. కానీ మెస్సేజ్ ఏం చేసేది? ఇతరుల కోసము జీవించడమే, నువ్వేదైనా ఇతరుల కోసం చేయడమే, ఇతరుల కోసం కష్టపడడమే, ఇతరుల కోసం ప్రయాసపడమే నిత్యజీవం అని చెప్పాడు బ్రహ్మాంగ ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తమ కోసము కాదు, ఇతరుల కోసము జీవించడమే. కాబట్టి ఆ లాజరు కనుక మనం చూసినట్లయితే, పరిసయ్యుడు చూసినట్లయితే, పరిసయ్యుడు తన కోసము, తన కుటుంబము కోసము, తన కోసము కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. లోకరీతిగా గొప్పగా, ఉన్నతముగా, ధనవంతుడుగా అనిపించుకోవాలన్న, పరిసయ్యులందరిలో తను ధనము కలిగిన వాడుగా అనిపించుకోవాలని ఆ విధంగా ఒక ధనము యొక్క ఆపేక్షతో ప్రయాసపడుతున్నాడు. కానీ లాజరుకైనట్లయితే ఆపేక్షలేమీ లేవు, లోకాశలేమీ లేవు. అందుకని అతడు హృదయం ఎలా ఉంది చెప్పండి? ఆయన జ్ఞానముతో నింపబడి ఉంది. సర్వశక్తిమంతుని జ్ఞానముతో లాజరు హృదయం నింపబడి ఉంది. పరిసయ్యుడికైనట్లయితే లోకాశలు, లోక జ్ఞానంతో నింపబడిపోయింది. లోకరీతిగా జ్ఞానం ఉన్నది, కానీ పాపం నుండి తప్పించుకుని, ఉగ్రత నుండి తప్పించుకునే జ్ఞానం లేదు. ఆ యొక్క పైన కూర్చుకునే జ్ఞానం లేదు. భూమి మీద సంపాదించుకునే జ్ఞానము ఈ యొక్క పరిసయ్యుడు కలిగి ఉన్నాడు. పైన కూర్చుకునే జ్ఞానం, అందుకని పైన ఖాళీ, అందుకని అతని హృదయం పైన లేదు. అందుకనే మనం భూమి మీద ఎప్పుడైనా కూడా ఆయన కోసం చేసి మనం పైన ఆశించాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అక్షయమైనది నువ్వు దాని మీద మనసు పెట్టుకోవాలి, భూమి మీద. కాబట్టి ఆ లాజరు అతడు పైన దాని మీద ఉన్నాడు కాబట్టి ఇతని మనసు ఏమని చెప్పండి? నెమ్మదిగా ఉంది. ఏ దోషారోపణ చేయడం లేదు. నువ్వు అన్యాయస్తుడివి, నువ్వు మోసగాడివి, నువ్వు ఇలాగా అలాగా, నువ్వు దొంగవి, నువ్వు దుష్టుడివి, నువ్వు కొండిగాడివి, నువ్వు చెడ్డ వ్యక్తివి, నువ్వు గొడవలు పెట్టేవాడివి, లేకపోతే నీవు ప్రార్థన లేదు, నీలో గర్వం ఎక్కువ, నీకు సహనం తక్కువ, అలాగే ఎలాగా నీ కోపం ఎక్కువ, లేకపోతే హెచ్చింపు ఎక్కువ, ఎలాగా నీ మాటలు సరిగా లేవు, నీ నోటి మాటలు సరిగా లేవు, నీ ప్రవర్తన సరిగా లేదు. ఏ విషయంలో కూడా హృదయము దోషారోపణ చేయడం. మీకు అర్థమైందా? ఏ విషయంలో కూడా హృదయము దోషారోపణ చేయడం లేదు. కాబట్టి అతడు ఆ జ్ఞానమును బట్టి అతడు సుఖముగా ఉన్నాడు. ఆయన నా మనసు, హల్లెలూయా. మనసు సుఖముగా ఉంది, ఆనందముగా ఉంది. మనసు అంటే నీతితో ఉంది, సమాధానముతో ఉంది.
ఆయన బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైనట్లయితే మానసికమైన ఆ మనసులో లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందం ఉన్నది. తాత్కాలికమైన ఆనందమే. ఇప్పుడు ఉదాహరణకి ఒక 20 లక్షలు బట్టి ఒక కారు కొనుక్కున్నప్పుడు ఆనందం ఉంటుంది. ఆ తర్వాత మరలా ఆ కారు ఏమైందో ఏంటో అదొక భయం. లేకపోతే ఒక పొలం కొంటాడు, 1 కోటి రూపాయలు పెట్టి ఆ పొలం కొన్నాడు అనుకోండి, కొన్నప్పుడు సంతోషం ఉండదు. ఆ తర్వాత ఆ పొలాన్ని గురించి ఆ పంట సరిగ్గా పంటలేదనో, ఈ పంట సరిగ్గా పంటలేదనో, ఆ తుఫాన్లకు వచ్చేసి ఆ పంట అంతా కూడా కొట్టుకుపోయిందనో రకరకాలుగా మనం దాని గురించి బాధపడతా ఉంటాడు, దాని గురించి విచారపడతా ఉంటాడు. అది తాత్కాలికమైనటువంటి ఆనందం, శాశ్వతమైన ఆనందము కాదు. తాత్కాలికమైన ఆనందం పొందుతున్నాడు ఆ పరిస్థితి. అందుకనే చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొండకు కొనుపోబడిను. ఆయన నామమున హల్లెలూయా. మనము కూడా పేద సమాజమై ఉన్నాము. మనము ధర్మ కలిగిన సమాజము కాదు, మనము పేద సమాజమై ఉన్నాము. అందుకని పేదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పాడు. ఆయన నామమున పరలోక రాజ్యం ఎవరు చెప్పండి? పేదలకే. పేదలకు సువార్త ప్రకటింపబడుతుంది అన్నాడు. సువార్త అనేది ఎప్పుడు ఎవరు చెప్పండి? ధనవంతులకు కాదు. ధనవంతులకు అయిపోయింది. ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ఎందుకు చెప్తాడు ఆయన? అందుకని సువార్త ఎప్పుడు కూడా ఎవరు చెప్పండి? పేదలకి. మొట్టమొదటి రాకడలో కూడా ఆ సువార్త నమ్మినటువంటి వారు పేదలుగా ఉన్నారు. సుంకరులు అటువంటి వాళ్ళు నమ్మారు, ధనవంతులు కూడా నమ్మారు. కానీ వాళ్ళు కూడా ఆ ధనమును అది వాళ్ళు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నారు, అక్రమంగా తీసుకున్నారు. జక్కయ్య లాంటి వాళ్ళు మరలా తిరిగి 4 గంటలు పనిచేశారు. కొర్నేలి లాంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ధర్మకార్యాలు చేశారు. ఇంకా ధనవంతుల్ని నువ్వు కలిగి ఉన్న దమ్మి పేదలకు ఇవ్వమని చెప్పాడు. నువ్వు సంపాదించుకోమని చెప్పలేదు. వృద్ధి చేసుకుని నేను ఇంకా బాగా దీవిస్తాను, ఇప్పుడు కలిగి ఉన్న ధనం కంటే ఇంకెక్కువ నన్ను వెంబడిస్తే ఇంకెక్కువ డబ్బు ఇస్తానని చెప్పాలి ఆయన. నువ్వు కలిగి ఉన్న అమ్మి పేదలకు ఇవ్వాలి. అందుకని పేదలకు మాత్రమే సువార్త, పేదలు మాత్రమే రక్షించబడతారు, వాళ్ళకు మాత్రమే నెమ్మది. అందుకని ఇక్కడ అవి రాయబడ్డాయి లోకాసు వార్తలో. ఆయన చెప్పిన మాటలు లోకా ద్వారా రాయబడ్డాయి, మెసేజ్ చెప్పినటువంటి మాటలు. కాబట్టి అతడు దరిద్రుడు కానీ దూతల చేత కొనుకోబడ్డాడు. ఆయన నామమున హల్లెలూయా. లాజరును చూడని 2 దూతలు తీసుకెళ్ళిపోయారు బయటికి. అలాగే లోతుని మనం చూస్తే 2 దూతలు. మనం లాజరును తీసుకెళ్ళినప్పుడు 2 ఉండొచ్చు అనుకుంటాం, ఎందుకంటే లోతు దినాల్లో అలాగే ఉంది కదా. మనల్ని అయితే బలిష్ఠకు దూతగా ఆయన వచ్చి తీసుకెళ్తున్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చాడు ఇప్పుడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి. అందుకని ఆయన అనగా ఎవరు? వాక్యమే ఆయన, వాక్యమే ఆయన. అందుకని నా మాటలలో నిత్య జీవం ఉన్నదని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి మనకి లోకరీతి. అందుకని చాలామంది వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని తిడతా ఉంటారు. నువ్వేం సంపాదించావు, ఏమి దాచావు, నువ్వు ఆడు చూడు వీడు చూడు ఎంత దాచారు, ఎంత సంపాదించారు, నువ్వు ఉన్నదంతా కాజేసావు, మీ నాన్న సంపాదించేది నువ్వు కాజేసావు, నువ్వేమి సంపాదించావు, మీకు అర్థమైందా ఈరోజు అని తల్లిదండ్రుల్ని తిట్టే కొడుకులు ఉన్నారు ఈ రోజుల్లో. చాలామంది లోకంలో చాలామంది దూషించేటువంటి వారు ఉన్నారు, సరిగా చూడని వాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? లోకంలో నువ్వు అమ్మాయికి ఇచ్చేసావంతా, అబ్బాయికి ఇచ్చేసేవంతా, వాళ్ళకి ఇచ్చేసేవంతా, వీళ్ళకి ఇచ్చేసేవంతా, కాబట్టి వాళ్ళే చూస్తారు నిన్ను, వీళ్ళే చూస్తారు నిన్ను అని ఆ విధంగా తల్లిదండ్రులను ప్రేమించని వారు కూడా ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? అదే ఆస్తిని బట్టి ప్రేమించేవారు ఉన్నారు కొంతమంది. తల్లిదండ్రులకు ఆస్తి ఉందనుకోండి, ఆస్తి ఎప్పుడోకప్పుడు ఆ కూతుళ్ళ కంటే కొడుకు ఇంకొక అన్నయ్యకో తమ్ముడికో వాళ్ళకంటే నాకు ఎక్కువ ఇస్తాడేమో, వీళ్ళకి ఎక్కువ ఇస్తాడేమో అని అది ఏదో విధంగా మనము ఆ యొక్క తల్లిదండ్రుల ద్వారా ఎక్కువ మిగతా కొడుకుల కంటే కూతుల కంటే ఎక్కువ ఆస్తి నేను రాబట్టాలని ఆ విధంగా ప్రేమించేవాళ్ళు ఉంటారు. వాడిని చూసి ప్రేమించేటువంటి ప్రేమ సరైనటువంటి ప్రేమ కాదు.
వాళ్ళని సంపాదించలేదని, వాళ్ళేమి దాయలేదని, వాళ్ళేమి కూడబెట్టలేదని తల్లిదండ్రులను దూషించేటువంటి కొడుకులు సరైన వాళ్ళు, కూతుళ్ళు కానీ ఎవరైనా సరైన ప్రేమ కాదు. అది సరైన ప్రేమ కాదు. అది నీ వెనక ఉన్నదాన్ని ఆశించి ప్రేమించేటువంటి వారు వాళ్ళు నిజమైన వారు కాదు. వాళ్ళు పరలోకం యొక్క ఆ యొక్క స్వాస్థ్యమును ఆశించి ప్రేమించేవారి, సమాజంలో సహోదరి సహోదరులందరినీ ప్రేమించేవారి నిజమైనటువంటి ఆయన యొక్క లాజరు వంటి వారై నారాయణ నామమున హల్లెలూయా. కాబట్టి లాజరులో ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. లాజరు పైన కూర్చుకున్నాడు, అందుకని అతడు పరసంబంధి కాబట్టి దూతలు వచ్చి పైకి తీసుకెళ్ళిపోయాడు. మనము కూడా ఏమైనా చెప్పండి, పేదవాళ్ళమై ఉన్నాం. నువ్వు పేద వ్యక్తివి కాబట్టే ఇక్కడికి వచ్చావు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఇప్పుడు నిన్ను తీసుకురావడానికి ఆయన వచ్చాడు. అందుకని నువ్వు పరిచర్య చేస్తున్నావంటే ఎందుకు చేస్తున్నావు చెప్పండి? ఆయన చేత పైకి కొనుక్కోబడాలని, ఆయన చేత పైకి ఎత్తబడాలని, ఆయన సన్నిధిలో ఉండాలని. అందుని బట్టి పిల్లారా, ఈ చివరి కాలంలో మనల్ని లాజరును తీసుకుని వెళ్ళడానికి వచ్చిన రీతిగానే ఆయన ఇప్పుడు ఆయనే స్వయంగా వచ్చాడు. అందుకని పెండ్లి కుమారుడు అని ఉంది బైబిల్. ఇదిగో పెండ్లి కుమారుడు కేక వినబడుతూ ఉన్నది, అర్ధరాత్రి కేక. అప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తారు? తమ డ్యూటీని సిద్ధపరచుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఏమైపోయారు చెప్పండి? సిద్ధపడాలా. వాళ్ళు ఏమైపోయారు? ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి కలిగిన వారు పెండ్లి కుమారుడితో పాటు లోపలికి పోయి పెండ్లి విందుకు పోయారన్నారు. ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు సిద్ధపడని వారు విడిచిపెట్టబడ్డారు. అందుకని ఇప్పుడు పెండ్లి కుమారుడే వచ్చి బుద్ధి కలిగిన కన్యకని, ఆ పేద కన్యకని ఆయన పెండ్లి విందుకి, అంటే వివాహం చేసుకుని పెండ్లి విందుకి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. అందుకనే ఇప్పుడు పెండ్లి కుమారుడి కాలంలో మనం ఉన్నాం. ఆ పెండ్లి కుమారుడే దూత, బలిష్ఠకు దూత అని వాక్యం చెప్తా ఉంది. బలిష్ఠకు నక్షత్రము, దూత అంటే నక్షత్రము, బలిష్ఠకు నక్షత్రముగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఆ విధంగా తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు ఆయన నా మనిషి. హల్లెలూయా. అందువల్ల మనం జ్ఞానం కలిగిన వారం కాబట్టి, మనకి ఇప్పుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, అందుకనే ఈ లోకమును, లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకుండా, లోతు వలె మన వెనకతట్టు చూడకుండా, వాటిని ప్రేమించకుండా మనము నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అనగా రాజ్యమును మనం ఎదుగుచున్నామని, దాన్ని మనం ప్రేమిస్తున్నామని ఆయన నామమున హల్లెలూయా. దాన్ని ప్రేమించినప్పుడే దానికోసం నువ్వు ప్రార్థిస్తావు. నాకు నీతిని దయచేయి నాయన, నాకు సమాధానాన్ని దయచేయి నాయన, నాకు పరిశుద్ధాత్మ ఆనందాన్ని దయచేయి నాయన, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నాకు ఇవ్వు నాయన అని నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ప్రార్థిస్తున్నాను ఆయన నామమున హల్లెలూయా. హల్లెలూయా. అందుకని లోక సంబంధమైన వాళ్ళు ఏం చేస్తుంటారు? లోక సంబంధం వాటిని ప్రేమిస్తుంటారు కాబట్టి వాటి గురించి వాళ్ళు ప్రార్థించుకుంటారు. మన ప్రార్థన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ. అప్పుడు మీకేమి కావాలేనో మీ తండ్రికి తెలియదు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు, కోయవు, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కాబట్టి వాటిని పోషించున్న ఆయన మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ యొక్క లాజరు కొనిపోబడ్డాడు. చూడండి, ఎక్కడ కొనిపోబడ్డాడు? ధనవంతుడు చూడండి, అబ్రహాము రొమ్మున ఆనుడు కొనుక్కోబడెను. అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క కుమారుడు కాబట్టి. అది అర్థమైందా? అబ్రహాము కుమారుడు. జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడు. అందుకనే ఇతడు అబ్రహాము కుమారుడే అని చెప్పాడు ఆయన. ఎందుకంటే అతడు కలిగి ఉన్నదంతా కూడా అన్యాయంగా, అక్రమంగా చేసి వారికి ఎవరి విషయంలో అయితే దోషిగా ఉన్నాడో వాళ్ళకి ఇచ్చేసాడు, మోసం చేసి. ఎందుకంటే పన్నులు వసూలు చేసేవాడు కాబట్టి. ఆ పన్నులను బట్టి ఏం చేశాడు చెప్పండి? ఎవరి దగ్గర అయితే ఎక్కువ పన్నులు వేసి తీసుకున్నాడు వాళ్ళందరూ కూడా మనం తిరిగి 4 వంతులు వేసి ఇచ్చాడు. ఎందుకంటే అతడు పాపిగా ఉన్నప్పుడు ఆ విధంగా జీవించాడు. ఎప్పుడైతే అబ్రహాము కుమారుడు అయిపోయాడో మనసు మారిపోయింది, జీవితము మారిపోయింది. కాబట్టి ఇతడు అబ్రహాము కుమారుడే. నీవు కూడా ఈ చివరి కాలంలో పిల్లారా, లాజరు వలె ఒకవేళ నీ పరిస్థితి ఉన్నా నువ్వు భయపడద్దు.
నువ్వు దరిద్రుగా ఉన్నందుకు అందరూ బాగుంటున్నారు, మన పరిస్థితి బాగులేదని నువ్వు ఆ పేద స్థితిని బట్టి చింతిస్తూ ఉన్నావేమో, విచారపడుతూ ఉన్నావేమో. అందరూ డబ్బు ఉంది, అవి కొనుక్కున్నారు, మాకేమీ లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ విచారం నీకు ఉండకూడదు. దాన్ని బట్టి సంతోషించాలి నీవు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ యొక్క లాజరు దరిద్రుడై ఉన్నప్పటికీ కూడా తన దరిద్రతను గురించి ఎప్పుడు తిట్టుకుంటే నా జీవితం అలాంటిది. ఇందాక అదే చెప్తాను. చాలామంది ఏం చేస్తారు చెప్పండి, ఏమి సంపాదించకపోతే తనను తిట్టుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు తిడతా ఉంటారు, వాళ్ళని తిడతా ఉంటారు, వీళ్ళని తిడతా ఉంటారు. వాళ్ళ వల్ల వాళ్ళు సంపాదిస్తే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు, నేను పేద వ్యక్తిగా ఉండేవాడు కాదు, ధనవంతుడిగా ఉండేవాడు. వాళ్ళు సరిగా చేయలేదు, అది అమ్మేశారు, ఇది అమ్మేశారు, అది కాజేశారు, ఇది కాజేశారు, మాకు ఉండకుండా చేశారు ఈ తల్లిదండ్రులు లేకపోతే మా బంధువులు. పిల్లారా, అదంతా నువ్వు వదిలేసి పేద స్థితిని బట్టి నువ్వేం చేయాలి చెప్పండి, సంతోషిస్తూ ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఆ విధంగా రాయబడింది. బేదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, ఇది నీది. చిన్న మంద భయపడకుడి, సర్వశక్తిమంతుని రాజ్యం అనుగ్రహించుట నీకు తండ్రి చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ రాజ్యం ఎవరికి చెప్పండి, ధనవంతులకు కాదు. మీకు అర్థమైందా? పెద్ద పెద్ద లోక జ్ఞానం కలిగిన మేధావులు కాదు, ఉన్నతమైన వారు కాదు. ఆయన రాజ్యము పేదవారికి. అందుకే లోకాసు వార్త 6వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు ఒకసారి చదివి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడంటే, చూడండి, భూమి మీద మీ కొరకు అంటున్నాడు ఆయన. మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. ఇక్కడ కాదు, మీరుండేది అక్కడ కాబట్టి, ఎప్పుడు అక్కడ ఉండేది అక్కడ కాబట్టి అక్కడ కూర్చుకోవాలి. ఇది మనం ఇక్కడ తాత్కాలికమే, ఈ శరీరం తాత్కాలికమే, ఈ లోకం తాత్కాలికమే. అక్కడ చిమ్మిటేను తుప్పైను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలించరు. చూడండి, ధనమెక్కడును అక్కడే నీ హృదయం ఉండాలి. మీకు అర్థమైంది? మన హృదయం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు పైన. లాజరు హృదయం ఎక్కడుంది? పైన ఉంది. భూమి మీద లాజరు హృదయము లేనే లేదు. అతని హృదయము పైన ఉన్నది కనుక నీ హృదయం కూడా ఎక్కడ ఉండాలంటే పైన ఉండాలి. అలాగే లోకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు ఒకసారి చూడమ్మా. 6వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో పారజూచి, ఇట్లా నేను బేదలైన మీరు ధన్యులు, సర్వశక్తిమంతుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము
పరలోకమందు గొప్పదయుడును, వారు పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. అందుకని ఆ దినమంది ఏంటేది సెకండ్ కమింగ్ దినము. ఇప్పుడు ఈ దినములో బీదలైన వారు ధన్యుల, పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు ఈ యొక్క దినాన్ని బట్టి ఈ రాజ్యం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ రాజ్యమును బట్టి సంతోషముతో గొంతులు వేయడం అన్నాడు కొరువిన దూడవలి. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. సంతోషముతో గంతులు వేయడి, మీ ఫలము అధికమవుతా ఉంది. గొప్ప ఫలాన్ని పొందుకుంటున్నారు, గొప్ప రాజ్యాన్ని పొందుకోబోతున్నారు, ఆ భూమిని, ఆ యొక్క గొప్ప భూమిని పొందుకోబోతున్నారు. అది పాపము లేనిటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలమును బట్టి ఇప్పుడు మనము ఆ సంతోషంతో గంతులు వేస్తున్నాం. ఆయన నామనిస్తాం. సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు ఆ దినంలోనే మనం ఉన్నాం. ఎవరైతే దుఃఖించారో, ఆయన వాక్యం నిమిత్తమై ద్వేషించబడి వెలివేయబడ్డారో, ఇప్పుడు ఈ దినములో వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషపడుతూ ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ చివరి సమయంలో మనం ఉన్నాం. అందుకని ఒక తండ్రి కొన్ని సమస్యలను బట్టి, శోధనలను బట్టి సర్వశక్తిమంతుడిని నమ్ముకున్న తర్వాత ఆ పిల్లలు కూడా ఆ తండ్రిని బట్టి సర్వశక్తిమంతుడిని నమ్ముకున్నారు. ఓ దినాన ఆ తండ్రిని అడిగారు, మా కొరకు నువ్వేం సంపాదించావని అడిగారు. అడిగితే కృపను సంపాదించారని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆస్తి కంటే గొప్ప దేవుడు చెప్పండి, కృప. ఆయన్ని సంపాదించుకున్నాను, ఆయన ఉంటే చాలు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని ఆ ధనవంతుడి గురించి మీరు చూడండి. అయ్యో, చదవండి అమ్మా. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి పొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలు అదే విధంగా చేసిరి. కాబట్టి ఈ యొక్క ధనవంతులు చూడండి, ఇప్పుడు నవ్వుచున్న వారు, ఇప్పుడు సుఖించుచున్న వారులారా, ఇప్పుడు మేము బాగున్నాం, మాకు డబ్బు ఉంది, మాకేమి కొదువలేదు అని చెప్పుకొని ఉన్నవారులారా, మనుషుల చేత మీరు కొనియాడబడుతున్నారు. అబ్బా వాళ్ళు డబ్బున్నోళ్ళు, ఓహో వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వారు, పెద్ద పెద్ద కాలేజీల్లో పనిచేస్తున్నారు, లక్షలాది రూపాయల జీతాలు. నెలకి మా అల్లుడికి ప్రొఫెసర్ అండి, మా అల్లుడు, ఆయనకి నెలకి 10 లక్షలు. ఇంకొకరు అంటారు మా అల్లుడు డాక్టరు, లేకపోతే మా అల్లుడు కలెక్టర్ గారికి ఆ బోల్డ్ డబ్బు ఆ జిల్లా అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. కొనియాడబడతా ఉంటారు చాలామంది ఈ విధంగా. ఇంకొకరు అంటారు మా అల్లుడు డాక్టర్ అండి, బోల్డ్ డబ్బు, ఆపరేషన్లు చేస్తే చాలు డబ్బులు ఇచ్చేస్తుంటాయి. ఒక్కొక్క ఆపరేషన్కి ఇన్ని లక్షలైనా ఉంటుంది. మనుషుల చేత కొనియాడబడుచున్న వారులారా, మీకు శ్రమ. అందుకని ధనవంతులు ఎక్కడ పడిపోతారు చెప్పండి? శ్రమంలో పడిపోతారు. అందుకని చూడండి, బీదలైన వారిదే పరలోక రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యం వచ్చింది కాబట్టి నువ్వు సంతోషించు. ఆయన హల్లెలూయా. చూడండి లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ లాజరు కొనిపోబడ్డాడు. ఆ తర్వాత ఆ ధనవంతుడు చూద్దాం. అప్పుడు అతడు ధనవంతుడు కూడా చనిపోయి, ఈడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు. దూతలు వచ్చారా? రాలేదు. తీసుకెళ్ళడానికి వచ్చారా? రాలేదు. ఇప్పుడు కూడా మన కోసము 8వ దూతగా ఆయన వచ్చాడు. ఎందుకంటే నిత్యత్వం అంటే ఇక మరణము లేదనమాట. ఇంకా 7 సంఘకాలం అంటే కాలములో ఉన్నాం మనం. 8 అంటే నిత్యత్వం, నూతన సృష్టి, నూతన శరీరము, నూతన రాజ్యము, ఇక్కడ నుండి నూతనమైనది అనమాట. అందుకని వేకు చుక్క ఉదయించిన దగ్గర నుండి ఏమొస్తుంది చెప్పండి?
నూతన వెలుగు వచ్చేస్తా, నూతన దినం వచ్చేస్తా. ఇలా 8వ తేదీ అనుకుందాం మనం. రేపు ఈరోజు ఏమొచ్చింది? 8వ తేదీ. నిన్న అయితే 7వ తేదీ. ఇప్పుడు నూతన దినం వచ్చింది, 8వ దినం, నూతన దినం వచ్చింది. అవునా? నూతన దినం వచ్చింది. మరలా నూతన వాక్యాన్ని మనం వింటున్నాం, ఆరాధిస్తున్నాం ఆయన్ని. ఇప్పుడు ఎలాగైతే నూతనమైనదిగా ఉందో ఈ ఆత్మ సంబంధంగా 8వ దినంలో కూడా మనము నూతన శరీరాన్ని పొందుతాం, నూతన భూమిగా మారిపోతాం. మీకు అర్థమైందా? ఇక పాతది ఉండదు. ఇక 7వ తేదీ ఏమైపోయింది? ముగించబడి. 7వ తేదీ ఏమైపోయింది చెప్పండి? ముగించబడింది. మెస్సయ్య కూడా 7 దినములైన తర్వాత 8వ దినాన్ని తిరిగి లేచాడు. ఇప్పుడు నూతనమైన శరీరం అంటే మహిమ శరీరం, మరణం లేని శరీరాన్ని మనం ఈ యొక్క నూతన దినములో పొందుకుంటాం. అందుకని నూతన దినం ఎప్పుడు ఆరంభమవుతుంది? వెలుగు ఎప్పుడు ఆరంభమవుతుంది? వేకుచ్చు కోదించిన దగ్గర నుండి వెలుగు ఆరంభమైంది, నూతన వెలుగు ఆరంభమవుతుంది. ఇప్పుడు కూడా మనం నూతన వెలుగులోనికి వెళుతున్నాం అన్నమాట. ఆ నూతన వెలుగు ఏమిటి చెప్పండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమే. అదే నూతన వెలుగు, నూతన రాజ్యం. అది అక్కడ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం తప్ప మరి ఏమీ ఉండదు. అదే ఈ చీకటి లోకంలో ఏమని చెప్పండి? నీతి లేదు, సమాధానం లేదు, గొడవలో లోకానందం ఉంది ఇక్కడంతా కూడా. కానీ ఈ నూతన దానిలో ఏమని చెప్పండి? లోకానందం కాదు. అందరూ అక్కడ సమాధానం పెట్టుకుంటారు, ఆనందంతో ఉంటారు, ఆయన నామస్తారు, ఆయన ఇంద ఆనందం. కానీ అలాంటి దాన్ని ఇవ్వడానికి దూత ఈ యొక్క పరిచయం దగ్గరికి రాలేదు. ఈనాడు కూడా మత్స్యాగ సంఘాల దగ్గరికి రాలేదు. ఈ వర్తమాన మత్స్యాగ సంఘాల వాళ్ళకి లేదు, జాన్ వెస్లీకి లేదు, పిడి సుందరరావుకి లేదు, సతీష్ కుమార్కి లేదు, వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు, ధనవంతులకి. కానీ నీకున్నది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, అప్పుడు అతడు పాతాళంలో పడి బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలముందు నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించుదివి, అలాగునని లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చూడండి, ఇక్కడ నీకిష్టమైనట్లు నువ్వు సుఖించితివి, కానీ తను కష్టపడ్డాడు. చూడండి, అక్కడ కనికరం లేదు. ఇంకక్కడ నీ ఇష్టం వచ్చిన నువ్వు సుఖించావు. నువ్వు ధనాన్ని చూసుకొని ఆ ధనాన్ని బట్టి నీకు ఇష్టం వచ్చేటట్టు నీవు సుఖపడ్డావు, సుఖభోగాలు అనుభవించావు నీవు. అదే లాజరు అయినట్లయితే కష్టపడ్డాడు. అతను మనసు సుఖముగా ఉన్నది, ఏ భయము లేదు, మనసులో ఏ భయము లేదు. విడిచిపెట్టబడతానేమో, పరలోకం వెళ్ళనేమో, ఏమండి నా పాపాలను బట్టి, నా ఆశలను బట్టి నేను విడిచిపెట్టబడతానేమో అనే భయం లేదు. ఎందుకంటే వాక్యమును పరిపూర్ణంగా పాటించే వ్యక్తి, లోకములో ఉన్న వాటిని ప్రేమించిన వ్యక్తి దేనికి భయపడాల్సిన పని లేదు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇతడు ఏమైపోయాడు చెప్పండి? భయముతో ఉండేవాడు. కానీ అతడు ఆ యొక్క ఆనందము తాత్కాలికమైన సుఖించాడు. కష్టం లేదు అతనికి, కానీ మనసులో సంతోషం లేదు. శరీరానికి కష్టం లేదు, కానీ మనసులో నెమ్మది లేదు. కానీ లాజరుకు అయినట్లయితే శారీరకంగా కష్టం ఎక్కువగా ఉంది, కానీ మనసులో సుఖం ఉంది. ఆయన మనసులో నెమ్మది ఉంది, మనసులో నెమ్మది. కాబట్టి లాజరు పైకి వెళ్ళిపోయాడు, ఇతడేమో కిందకి వెళ్ళిపోయాడు. అందుకని 6వ పరిమాణము 7వ పరిమాణం అని ఉంటాయి. మీకు అర్థమైందా? 6వ పరిమాణములు ఎవరు ఉంటారు? పాతాళం. అది 6వ పరిమాణం అంటే మొత్తం 7 పరిమాణాలు ఉన్నాయి. అందులో 7వ పరిమాణం అంటే సర్వశక్తిమంతుడు. పిల్లారా, అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన నమ్మకం అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు.
ఆయన నామనిస్తాడు. కాబట్టి పిల్లారా చూడండి, అలాగుననే లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకం చేసుకోండి. అంతేకాక ఇక్కడుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండును, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలము రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొనుచున్నానన్ను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అతడు తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచి వెళ్ళినను వారు నమ్మరని అతనితో చెప్పాను. పాతాళంలో పడిపోయాడు. అందుకని ఇలారా, నువ్వు ఎప్పుడు కూడా పరసంబంధివి కాబట్టి పరసంబంధమైన వ్యక్తిగానే నువ్వు జీవించాలి. లోక సంబంధమైన వ్యక్తిగా నీవు జీవించకూడదు. లోక సంబంధమైన మనస్సు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన పాప క్రియలు అవేమి నువ్వు కలిగి లేకుండా పూర్తిగా పరసంబంధమైన వ్యక్తిగా, పరసంబంధమైన వాటి మీద మనసు కలిగి, ఆశలు కలిగి, ఆశ ఆ రాజ్యాన్ని చేరాలని ఆశ అమర్త్యమైన దాన్ని ధరించుకోవాలని ఆపేక్ష ఉంది బైబిల్. ఆ కోరిక, దాన్ని ఆశ అంటారు. ఆ మహిమ శరీరం ధరించుకోవాలని ఆపేక్ష. అందుకని మనకు పునరుద్ధానం జరుగుతూ ఉంది. పునరుద్ధానం అంటే అది నీ హృదయంలో జరుగుతూ ఉంది. ఆ పునరుద్ధానం ఏంటి చెప్పండి? ఇంతకు ముందు అనేది నీకు లోకాశలు ఉండి, ధనాపేక్షలుండే, భూమి మీద సంపాదించుకోవాలని ఆశలుండే, కానీ వర్తమానం దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే నీలో ఆ ధనాపేక్ష, లోకాశలన్నీ చచ్చిపోయి, అర్థమైందా? ఇప్పుడు అమర్త్యమైన దాన్ని పొందుకోవాలని ఆశ. ఇదే పునరుద్ధానం నీ హృదయంలో జరుగుతుంది అనమాట. అది ఆ రాజ్యాన్ని పొందుకోవాలి, ఆయనతో ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో జీవించాలి. ఇక్కడ నాకు వద్దు, ఇవి నాకు వద్దు అని అంటుంటావు నువ్వు. ఇవన్నీ సమస్తం వ్యర్థము. ప్రసంగం అంటాడు, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటాడు. వీటి మీద నీకేమో అనిపించి చెప్పండి? మనసు, నీ హృదయం. అందుకని మనసు మారి రూపాంతరం పొందుడు అని ఉంటుంది. ఇప్పుడు నీకేమని చెప్పండి? అది ధరించుకోవాలని ఆ యొక్క అమర్త్యమైన రాజ్యములో ఆయన యొక్క అవదాస్తిని, నాశనం లేనటువంటి దాన్ని పొందుకోవాలని ఆపేక్ష ఉంటుంది. ఆయన నామం హల్లెలూయా. ఇక్కడ కాదు, అక్కడ ఉంటుంది నీకు. ఎందుకంటే ఒకప్పుడు నీకు ఉండేవి, అవి ఇప్పుడు ఏమైపోతున్నాయి చెప్పండి? మృతమైపోయాయి. నీ ఆపేక్షలు ఏమైపోయాయి? మారిపోయాయి. నీ కోరికలు ఏమైపోయాయి? మారిపోయాయి. ఇప్పుడు ఒకప్పుడు నశించేవాడిని ఆశించేవాడు, ఆశించేదాన్ని. ఇప్పుడు వీటి మీద నాకు లేదు, ఇవి నాకు, ఇవి కాదు, నాకు అది కావాలంటుంటాం. సాతాను ఇవి తెస్తుంటాడు నీ హృదయంలోనికి. ఇది నీదైతే బాగుండు, అది నీదైతే బాగుండు, ఇవి నీకైతే బాగుండు, చాలా బాగుంటుంది అని హృదయంలో సాతాను లోక సంబంధం వాటిని తీసుకొస్తుంటాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటుంది? అవి కాదు, ఇవి కాదు, ఇవి కాదు, అవి కాదు, నాకు పైది, అది నాకు కావాలి, అవి నాకు కావాలి. ఆయన నా మనుస్తాడు. మెస్సీ కూడా అవే కోరుకున్నాడు. ఆయన మెస్సీ కూడా ఏం చేశాడు చెప్పండి? ఈ లోక రాజ్యము, మహిమ, ఇవి నాకొద్దు, కానీ ఆ రాజ్యమే నాకు కావాలి. అంటే ఆ వాక్యం మీద నిలబడమే నాకు కావాలి, ఆయనకే మొక్కాలి అన్నాడు. ఆ సాతాను అన్నాడు, నాకు మొక్కినట్లయితే ఇవన్నీ లోకంలోనే నీవైపోతాయి అంటున్నాడు. మెస్సీ అన్నాడు, నాకు వద్దు. ఆనాడు కనుక ఆయన రాజీ పడిపోయినట్లయితే ఈనాడు మనకు రక్షణ ఉండేది. మన కోసమే ఆయన రాజీ పడలేదు, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఆ రోజు సాతానుతో రాజీ పడిపోయి సరేలే అని వాడికి మొక్కి ఈ లోకానికి అందరూ కూడా ఆయన రాజు అవ్వచ్చు, కానీ ఆయన ఆ విధంగా రాజు అయినట్లయితే ఆయన రక్తం చిందించినా కానీ మనకు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆయన కూడా పాపిగా మారిపోయాడు కాబట్టి. కానీ సాతానుకి ఆయన మొక్కకుండా, పాపి కాకుండా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మన రక్తము ద్వారా విమోచన కలిగింది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చాలామంది ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి పరలోక సంబంధం వాటిని పోగొట్టుకుంటారు చాలామంది. మీకు అర్థమైందా? చాలామంది బైబిల్లో ఏషియా ఉన్నాడు లోక సంబంధమైన దానికోసం
పరలోక సంబంధమైన జ్యేష్ఠత పోగొట్టుకున్నాడు. అందుకని పరిశుద్ధాత్మ నీలో ఉందంటే ఈ లోకంలో ఏవి నీకు గొప్పగా కనపడవు. లోకంలో కళ్ళకు కనబడే ఏవి నీకు గొప్పగా అనిపించు. ఆహా ఎంత గొప్ప అని అనిపించు. నీకు వాక్యమే గొప్పగా కనపడుతుంది. లోకాత్మ గనక ఉన్నట్లయితే లోకము నీకు గొప్పగా కనపడుతుంది. కానీ ఈ వాక్యము ఇవన్నీ గొప్పగా అనిపించవు. చాలామందికి గొప్పగా కనపడవు. అందుకనే చూడండి, వాక్యం ఎవరికి కావాలండి అని లోకాశీర్వాదం కావాలి. కానీ అందుకని ఇవన్నీ చూసుకొని మనం బైబిల్లో ముగ్గురిని చూస్తుంటాం. వాడికి ఏది గొప్పగా కనపడి చెప్పండి. రాజు ఏవేవి ఇస్తానంటే అవి గొప్పగా కనిపించలే వాళ్ళకి. అప్రతిమగా నమస్కారం చేస్తే మీకు అవి ఇస్తాను, ఈ ఇస్తాను, ఇళ్ళ స్థలాలు ఇస్తాను, లేకపోతే మీకు అపార్ట్మెంట్లు ఇస్తాను, మాకు ఓట్లు ఇస్తా అంటున్నారు చాలామంది. మీకు అర్థమైందా? అలాగే ఆ రోజుల్లో కూడా ప్రతిమగా నమస్కారం చేస్తే మీకు అవి ఇస్తాం అన్నారనుకోండి, చాలామంది వాటికి లొంగిపోయి ప్రతిమగా నమస్కారం చేశారు. వాటి కోసమే అవి గొప్పగా కనపడతాయి. ఎందుకంటే వాళ్ళలో లోకాత్మ ఉంది కాబట్టి. ముగ్గురు యూదుల్లో ఉంది పరిశుద్ధాత్మ. అందుకని వాళ్ళకి ఇవి గొప్ప కనపడలేదు. ఇవి కాదు మాకు అక్కర్లేదు, మాకు కావలసింది వాక్యము. అందువల్ల మేము విగ్రహాలను చేయమన్నాడు. అందుకని వాళ్ళని ఆయన కాపాడాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఓ సుఖముగా లోకంలో బ్రతికినటువంటి ఆ యొక్క పరిసేయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పాతాళానికి వెళ్ళిపోయాడు. వేదన పడ్డాడు. ఇక్కడ రక్షణ దొరకలేదు అతనికి. తనకిష్టం వచ్చిన లోకరీతిగా సుఖించాడే తప్ప ఆయన జ్ఞానము కలిగి సుఖంగా నిద్రపోలేదు అతను. కానీ ఆ పేదవాడైనట్లయితే, ఆ లాజర్ అయినట్లయితే, నీవైనట్లయితే నీకు ఏ భయం లేదు. విడిచిపెట్టబడతానని భయం లేదు, మరణ భయం లేదు. ఎందుకంటే నీకు ఆయన కాపుదలు, ఆయన దూతలు ఉన్నాడు, ఆయన ఉన్నాడు నీకు తోడుగా. అందువల్ల నీకు, ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన ఎన్నుకున్నావు రాజుగా. నీకు ఆ జ్ఞానం ఆయనే ఇచ్చాడు. అందువల్ల ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవు. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయవు చెప్పండి? భయపడవు. సుఖముగా నీవు నిద్రించదు. సుఖముగా నీవు అంటే మనసు సుఖముగా, నెమ్మదిగా, సమాధానంగా ఉండదు తప్ప ఏ భయము ఉండదు. ఏ పాప భయము ఉండదు. కొంతమంది పాప భయం వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళనప్పుడు ఆ తప్పు చేశాను, అది వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది జీవితం అంతా వాళ్ళకి. కానీ నీవైనట్లయితే ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటావు. మనుషుల విషయంలో ఏదైనా అపరాధం ఉన్నట్టు మనుషుల విషయంలో ఒప్పుకుంటావు. అప్పుడు నువ్వు సమాధానం పొందుతావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. ఎవరి విషయంలో పొరపాటు చేస్తే నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించమంటావు. నీకు సమాధానం దొరుకుతుంది. ఆయన విషయంలో చేసినట్లయితే, ఆయన చెప్పింది కనుక నువ్వు లోబడకపోయినట్లయితే, చేయకపోయినట్లయితే, నాయనా నన్ను క్షమించు నాయన అంటావు. సమాధానం దొరుకుతుంది. ఆయన నామనిస్తాడు. అందుకే సమ్మతి పరుచుకుంది మిగతా వాళ్ళకైతే ఆ సమాధానము. అందుకని నువ్వు శారీరకంగా లోకంలో కష్టపడొచ్చేమో కానీ నీ మనసు నెమ్మదిగా ఉంటుంది. అందుకని శారీరకంగా కష్టపడిన పేద వ్యక్తి కాబట్టి కష్టపడాలి. అతను కష్టపడతాడు. పేద వ్యక్తి అతడు పైకి వెళ్ళిపోతాడు. ధనవంతుడు కష్టపడ్డ సుఖపడతాడు, కానీ మనసులో నెమ్మది ఉండదు, పరిశుద్ధత లేదు. హృదయం అంతా దోషారోపణ చేస్తుంది. అందుకని నీ హృదయం దోషారోపణ చేస్తుంటే నీ పర్లోకం రావు. నీ హృదయం ఏదైనా దోషారోపణ చేస్తుంటే సమ్మతిపరచు. ఆయన నామరిస్తాడు. అతను హృదయం దోషారోపణ చేస్తున్న సమ్మతిపరచుకోవాలా. అతను దోషాలు ఒప్పుకోవాలి. ఆయన సన్నిధిలో విడిచిపెట్టబడ్డాడు. కళ్ళు ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం.